హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద టాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు మీ మొబైల్ పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు రైతు భరోసా గురించి చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే, మనకు వార్తల్లో వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే, మనకు రైతు భరోసాకి అయితే కొన్ని కండిషన్స్ అయితే అప్లై కానున్నాయి. ఆ కండిషన్స్ ప్రకారం ఏంటంటే, అందరికైతే ఇప్పుడు ఈసారి రైతు భరోసా అయితే రాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఒక సర్వే చేయాలని చూస్తుంది, శాటిలైట్ సర్వే తర్వాత అంటే సర్వేలతో శాటిలైట్ సర్వే నిర్వహించి ఎవరైతే నిజంగా సాగు చేస్తున్న భూములకు మాత్రమే వారికి మాత్రమే ఈ రైతు భరోసా అనేది అందించాలని చూస్తుంది. ఈ రైతు భరోసా కూడా ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత ఇవ్వాలని చూస్తున్నారు. బట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలియదండి. ప్రస్తుతం ఉన్న సమాచారం ఏంటంటే, నేను అనుకోవడం ఏంటంటే ఎండింగ్ ఆర్ ఆఫ్టర్ సంక్రాంతి, మోస్ట్ అయితే లేట్ అవుతుంది. బట్ మీరైతే ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. యాక్చువల్లీ లాస్ట్ టైం అయితే మాత్రం నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే సర్వే నిర్వహిస్తుంది. అంటే పంట పొలాలని శాటిలైట్ సర్వే చేసి దాని ద్వారా గూగుల్ ఆర్ ఇతర టెక్నాలజీ సాయంతో సర్వే చేసిన తర్వాత వాటిని మీ మండలంలో ఉండే ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారో వాడికి వాళ్ళకి డేటా పంపిస్తారో, ఆ డేటా పంపించిన తర్వాత వాళ్ళు ఒకసారి సెకండ్ సర్వే అంటారు. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఒకసారి ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తారు. ఫీల్డ్ ఎంక్వైరీ అనేది మేబీ వాళ్ళ ఒక గ్రామానికి 1-2 days పడుతుంది. అలా ఇప్పుడు ఏంటంటే చాలామంది మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కాబట్టి తొందరలో అవుతుందని నేను అనుకుంటున్నా. ప్రస్తుతం అది కూడా జరుగుతుందని తెలుస్తుంది. సో మీ గ్రామంలో జరుగుతుందా లేదో ఒకసారి మాకు చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఏంటంటే వేరే గ్రామాల్లో తెలుసుకుంటారు. అలాగే ఇప్పటివరకు ఏంటంటే మనకు 5 ఎకరాలు కొందరని 10 ఎకరాలు కొందరని మనకి సీలింగ్ అంటారు. సీలింగ్ అంటే ఆ 10 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే, లోపల ఉన్న వారికి మాత్రం రైతు భరోసా వేయాలని. ఇప్పుడు ఏంటంటే తాజాగా ఏంటంటే కొత్తగా మళ్ళీ ఒకసారి 15 ఎకరాలు ఉన్న వారికి లోపలికి మాత్రం 15 ఎకరాలు బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. మరి చూద్దామండి ఇప్పటివరకు ఈ సమాచారం మేరకు అయితే. అలాగే ఇంకొక న్యూస్ ఏంటంటే, మనకు ఈసారి అయితే అందరికైతే రాదండి. లాస్ట్ టైం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినట్టు అందరికీ రాదు. ఎవరైతే ట్యాక్స్ పే కంటిన్యూగా లాస్ట్ 2 yearsగా ట్యాక్స్ పే చేసిన వాళ్ళు, అలాగే ఏమంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఏమైనా కొత్త అప్డేట్ వస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. సో ఇది మీకు ఈ వీడియో చెప్పాల్సింది. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. చాలా చాలా ముఖ్యం ఫ్రెండ్స్ ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.